భూమిని సేద్యపరుచుకొనుట. భూమిని సేద్యపరుచుకొనుట. చూడండి, సర్వశక్తిమంతుడు భూమిని సేద్యపరిచేవాడుగా ఉన్నాడు. తన భూమిని సేద్యపరుచుకునేవాడు వారికి ఆహారం సమృద్ధిగా లభించును. అంటే ఒక రైతు గనక ఆ భూమి మీద గనక తన మనస్సును పెట్టి ఆ భూమిని గనక సేద్యపరుచుకున్నట్లయితే, సేద్యం అంటే ఏమిటి చెప్పండి? ఆ భూమిని మొట్టమొదట మొత్తం కూడా రాళ్ళు రప్పలు ఏమైనా ఉన్నట్లయితే ఆ భూమిలో శుభ్రంగా తీసివేసి అప్పుడు ఎద్దులతో పాటు ఆ యొక్క అరకని ఆ యొక్క పొలంలో దున్నుతారు. అంటే ఈ వర్షాకాలం, ఈ సీజన్లోనే వర్షాల టైంలో వాళ్ళు సేద్యం ప్రారంభమవుతుంది అన్నమాట. ఆ విధంగా వ్యవసాయాన్ని ఆరంభించి ఆ తరువాత దానిలో ధాన్యం చల్లడం జరుగుతుంది. ఆ ధాన్యము మొలకలు రావడం, ఆ తర్వాత పంట పండడం, ఆ తర్వాత అవి కళ్ళములోనికి చేర్చబడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా ఆయన కూడా గొప్ప సేద్యపరిచేటువంటి గొప్ప వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వ్యవసాయము చేయవాడు ఎవరు చెప్పండి? ఆయన. వ్యవసాయకుడు ఎవరు చెప్పండి? ఆయన. అయితే మనము ఈ వ్యవసాయాన్ని గురించి మనం చూస్తే, మనము యాకోబు రాసిన పత్రికలో చాలా చక్కగా దీని గురించి రాయబడింది అనమాట. చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. సహోదరులారా, ఎలోహిము రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకును కదా. ఎలోహిము రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నారు. నా సహోదరులారా, ఎలోహిము నామమున బోధించిన ప్రవక్తలను సినమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము కాచుకొని దాని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక వ్యవసాయకుడు ఎలాగైతే ఆ భూఫలము అంటే వేసినటువంటి ఆ పంట, ఆ ధాన్యము బాగా పంట పండాలని అతను ఏం చేస్తాడనంటే విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని ఉంటాడు. ఆ వర్షం పడటం కోసం, అంటే తొలకరి వర్షము కడవరి వర్షము, ఆ వర్షము కోసం కనిపెట్టుకొని ఉంటాడు. అలాగే ఇక్కడ మనము కూడా
ఆ తొలకరి వర్షము కడవరి వర్షకము కొరకు కనిపెట్టుకుని ఉన్నాము అని చెప్పి ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే న్యాయాధిపతిగా వస్తాడని, యోబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మంచి వ్యవసాయకుడు. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా యొక్క తీగలై ఉన్నారని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ వ్యవసాయకుడు ఆయన ద్రాక్షావళి యొక్క తీగలమైనటువంటి మనలని ఏమండి, లేకపోతే గోధుమ పంట, ఆ గోధుమ పంట అన్నా కూడా సమాజానికి ఆయన వధువుకి సాదృశ్యంగానే ఉంది. కాబట్టి ఆ గోధుమ పంటలో గోధుమ యొక్క పంటకి సేద్యం చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయన. అలాగే ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? వ్యవసాయకుడు అనంటే మరలా ఇక్కడ సంఘముతో కూడా పోలుస్తున్నాడు. వ్యవసాయకుడు అంటే ఇక్కడ ఎవరు? ఆయన వధువు అని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే వ్యవసాయకుడు ఎలాగైతే భూఫలము నిమిత్తము తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఎలాగైతే ఆ వ్యవసాయకుడు కనిపెడుతూ ఉంటాడో, అలాగే ఆయన సంఘము కూడా ఆ వర్షము కొరకు కనిపెడతా ఉన్నది కనుక ఆయన రాకడ సమీపించున్నది కనుక అని చెప్తున్నాడు. ఆయన నామమున స్తోత్రం. మీరు కూడా ఓపిక కలిగి ఉండండి ఆ రాకడ వరకు. యోబు చూడండి ఎలా ఓపిక కలిగి ఉన్నాడు. యోబు రెండవ రాకడను చూశాడు. ఆ రెండవ రాకడలో ఆయన శరీరము మారిపోయింది. యోబు యొక్క శరీరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఆ పాడైపోయిన శరీరము మరలా మారిపోయింది. ఆయన సుడిగాలిలో వచ్చాడు రెండవసారి. ఆ సుడిగాలిలో వచ్చినప్పుడు ఆ శరీరం ఏమైపోయింది? మారిపోయింది. అలాగే మీరు కూడా సహనం కలిగి ఉండి. ఎందుకంటే ఆ యోబు ఎన్నో శోధనలు వచ్చాయి, సాతాను వల్ల ఎన్నో శోధనలు వచ్చాయి. ఆ శోధనలో ఓపిక కలిగి అలాగ నిలబడ్డాడు, ఓపిక కలిగి అలాగ ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆయన మరలా వచ్చి ఆ శరీరం మార్చే వరకు కూడా ఓపిక కలిగి ఉన్నారు. ఆయన నమస్కారం. కాబట్టి ఆ రోజుల్లో పౌలు గారు రాశారనమాట. ఎప్పుడు? 2000 సంవత్సరాలప్పుడు ఎఫెసు సంఘకాలంలో, అంటే మొట్టమొదటి సంఘకాలంలో రాశాడు ఈ మాటలన్నీ. ఎఫెసు సంఘకాలంలో అలాగే యాకోబు రాశాడు ఈ మాటలు. ఇది రెండవ రాకడికి సంబంధించిన మాటలు పౌలు గారు రాశారు. అలాగే యాకోబు కూడా రాశాడు. వీళ్ళందరూ కూడా ఆ మొదట అనగా ఆ యొక్క అపోస్తుల కాలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా పౌలు గారు అయినట్లయితే ఎఫెసు సంఘకాలపు దూత, ఎఫెసు సంఘకాలపు మొట్టమొదటి సంఘకాలపు వర్తమానికుడు. కాబట్టి ఇక్కడ ఈ యాకోబు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే వ్యవసాయకుడు అంటే ఎవరు? భూమిని సేద్యపరిచేవాడు. కాబట్టి భూమిని సేద్యపరిచే వ్యక్తి ఏ విధంగా అయితే తొలకరి వర్షము కడవరి వర్షము, దాని గురించి మనం చూస్తే అది ఎప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షం అంటే, తొలకరి వర్షం అంటే మొట్టమొదట అందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినాన మెస్సయ్య మాటకు లోబడి మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టినారంటే, ఆ రోజుల్లో మెస్సయ్య వర్తమానం విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, మరి ఆ యొక్క చనిపోయి లేపబడిన వాళ్ళు ఉన్నారు, ఆ తరువాత మరలా కనులు చెరబడిన వాళ్ళు ఉన్నారు, అలాగే చెవిటి వాళ్ళు, ఆ రోజులో కూడా కదలకుండా మెదలకుండా వాక్యం శ్రద్ధగా విన్నోళ్ళు కూడా ఉన్నారు, ఉపమానాలు విన్నోళ్ళు కూడా ఉన్నారు, తల గీరుకోకుండా ముక్కులు గీరుకోకుండా ఆవలిస్తూ. అలా కాకుండా చాలా చక్కగా అస్తమాను పైటి చింగు ఇలా సర్దుకుంటా ఆటి మీద దృష్టి కాకుండా ఆ వాక్యం మీద దృష్టి కలిగి చాలా చక్కగా విన్నోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ ఆ వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పినప్పుడు అనేక మందిలో 120 మంది మాత్రమే వాళ్ళ పనులు మానుకొని, వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే ఆ కార్యాలు మానుకొని, లోక కార్యాలు మానుకొని
మెస్సయ్య మాటకు లోబడి వారు వెళ్ళి ఆ యొక్క 120 మంది మేడగదిలో ప్రార్థించారు. మిగతా వాళ్ళందరూ కూడా పనులు పెట్టుకొని ఈ పనులు పెట్టుకొని ఆయన యొక్క మాటని నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. అదే తొలకరి వర్షం, ఆయన నామస్తం. ఆ తొలకరి వర్షం వలన అందరూ కూడా మారు మనసు పొంది నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. ఆయన నామస్తం. హల్లెలూయా. అయితే మరలా ఈ యొక్క ఉదయం వేళ అంటే ఈ యొక్క లౌదీ సంఘకాలములు, ఈ చివరి కాలములు అంటే సాయంకాలము ఉదయము ఒక దినమైనదని వాక్యం చెప్తాం. ఈ లౌదీ సంఘకాలంలోనే సాయంకాలం ఉంది, ఉదయం ఉంది. అస్తమయమును ఉదయమును కలువుగా ఒక దినమాయను అనేది బైబిల్. హల్లెలూయా. కాబట్టి 4 జాములు అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను, అదే 4 జాములు. కాబట్టి ఈ యొక్క లౌదీ సంఘకాలంలో తొలకరి వర్షమును కడవరి వర్షమును ఒకే సమయంలో చూడండి. మీరు బైబిల్లో హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మీరు చదవండమ్మా. హోషేయ గ్రంథము మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మానవు ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యావేను గూర్చిన జ్ఞానము సంపాదించుకుని రండి, యావేను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమి తలుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇక్కడ చూడండి, హోషేయ గ్రంథములో ఏముందంటే 2 దినాల గురించి రాయబడుతుంది. 2 దినాలు అంటే సర్వశక్తి దృష్టిలో ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2000 సంవత్సరాలు. అంటే ఈ 2 దినాలు ఆ యూదులను ఆయన ఏం చేశాడంటే చెదరగొట్టేశాడు, ఆయన చీల్చివేశాడు, ఆయన మనల్ని కొట్టెను అని ఉంది బైబిల్లో. అంటే ఆ రోజుల్లో మెస్సయ్య యొక్క మొదటి రాకడనే వాళ్ళు నమ్మనందువల్ల, వాళ్ళు ఆయన వాక్యమును శ్రద్ధగా విననందువల్ల, ఆయన్ని లెక్క చేయనందువల్ల, వాక్యాన్ని పట్టించుకోనందువల్ల, వారు భయభక్తులు కలిగి ఏమీ కూడా ఆ వాక్యమునకు లేకపోతే ఆయన వర్తమానానికి లోబడకపోయినందువల్ల వారిని ఆయన ఏం చేశాడనంటే విలువ తెలియని మనుషులుగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే బైబిల్లో ఏమి రాయబడిందంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా అని. సర్వశక్తిమంతుడే శరీరధారి భూమి మీదకు రావడము, శ్రమలు అనుభవించడము, సిలువ వేయబడము, ఇవన్నీ కూడా సులభమేమి కాదు. కానీ మనుషులు ఆయన పరలోకములు ఉండే ఆయన, పరిశుద్ధుల చేత కొనియాడబడే ఆయన భూమి మీదకు శరీరధారిగా వస్తే ఆ మనుషులు ఏమీ పట్టించుకునే, ఏమీ ఆ సువార్తని లెక్క చేయలేదు. పైగా వాళ్ళని ఆయన మీరు అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు అబ్రాహాము యొక్క లక్షణాలు మీరు కనబట్టలేదు. ఆయన ప్రపంచంలో ఉన్న అనేక మంది విశ్వాసుల తండ్రిగా ఆయన నియమించబడ్డాడు. కానీ మీరు అబ్రాహాము సంతానం అని పేరు ఉంది, కానీ మీరు అన్నీ కూడా కయ్యూను లక్షణాలు కనపడుతున్నాయి. ఏదైనా మీకు చెప్తే మీరు కయ్యూనులాగా కోప్పడి, తిరగబడి, నిందలు మోపి, శ్రమలు పెట్టి, సిలువ వేసి ఆ టైపోళ్ళలా కనబడుతున్నారు తప్ప
మీలలో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం కనపట్టలేదు. కానీ మీరు చిలువ వేసే మనుషులుగా, కయ్యుల్లాగా చంపేసే మనుషుల్లా కనబడుతున్నారు. మీరు తిరుగుబాటు చేసేవాళ్ళుగా మీరు కనబడుతున్నారు. మీలలో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదని చెప్పినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా మార్చుకోలేదు. కానీ మేము అబ్రాహాము సంతానం, నీవే బయలుజూరు వల్ల దయ్యాలు వెలగొడుతున్నావు అని చెప్పి ఆయన్ని వ్యతిరేకించినందువలన, ఆయనను ధృవీకరించినందువలన సర్వశక్తిమంతుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఆ రోమా చక్రవర్తి లేపాడు. ఆ రోమీయుడైనటువంటి ఆ టైటస్ అని అనబడినటువంటి వాడు వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసి వాళ్ళ గర్వాన్ని బట్టి, వాళ్ళ హెచ్చింపును బట్టి వాళ్ళు ఆయన చంపేవారితేనే వాళ్ళ కోపం తీరిపోయింది. అంత కోపం కలిగిన వాడు, కక్ష కలిగిన వాడు. అలాంటి క్రూరమైనటువంటి మనుషులని, కసాయి మనుషులని, ఎందుకంటే ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకుని తలంచిన రీతిగా నీ యొద్దకు నేను ప్రవక్తను పంపితిని కానీ నువ్వు రానలేదు, పైగా నీవు వాళ్ళని చంపివేశావు అంటాడు ఆయన నామస్తం. హల్లెలూయా. కాబట్టి కయ్యూను స్వభావం కలిగి ఉన్నారు కనుక వాళ్ళు ఏబేలుని ఎలాగైతే కయ్యూను చంపాడో వీళ్ళు కూడా అలాగే మెస్సీని చంపేశారు. కాబట్టి ఆ విధంగా ప్రపంచ నలుదిక్కులకి ఆ రోమా చక్రవర్తి వచ్చినప్పుడు ప్రపంచ నలుదిక్కులకి చెదిరిపోయారు. ఇది వాళ్ళకి సంబంధించిన లేఖనం. ఇది ఏది? ఆయన ఎందుకు మరుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనం బ్రతికించును, ఆయన నామనిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆయన ఎందుకు మరిలారు. లేఖనం ఎప్పుడు తప్పిపోదు. నేను ఉదయం మనం అదే చూసాం. ఆయన మాట ఎప్పటికీ తప్పిపోదు, ఆయన మాట గతించదు. ఆయన చెప్పినట్లుగానే 1948లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చింది ఇలారా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన వద్దకి కూర్చబడ్డారు, ఆ దేశంలోనే చేర్చబడ్డారు, ఆ దేశంలో ఉన్నారు. అందుకనే 2 దినములైన తర్వాత వాళ్ళని స్థిరపరుస్తాడని వాక్యం చెప్తాం. ఈ 2 దినాలు అంటే 2000 సంవత్సరాలు ఎవరికి ఇవ్వబడింది? మనకి ఇవ్వబడింది. అందుకనే 2000 సంవత్సరాలు ఇంచుమించు కంటే 1948 వరకు వాళ్ళు ప్రపంచ దేశాల్లో సంచరిస్తూ ఉన్నారు. 48లో వచ్చారు, ఆ దేశంలో ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళని ఆయన ఇంకా కలుసుకోలేదు. ఈ మన సమయంలోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఎందుకంటే 3వ దినమైనది స్థిరము. బైబిల్లో 3లో స్థిరపరిచారు. బైబిల్ ఎక్కడ చూసినా 2-3 సాక్షుల మాట చొప్పున, అంటే 3 సాక్షుల మాటను బట్టి అది స్థిరపరచబడుతుంది అనమాట. ఏ మాట అయినా మీకు ఇప్పుడు నామములో రక్షణ, ఆ నామంలోనే బాప్తిజం అన్నాం అనుకోండి, అది సత్యం అనడానికి 3 మాటలు రుజువు చూపించాలి. ఇప్పుడు వేకు చుక్క ద్వారా, వేకు చుక్క అనేది ఉంది బైబిల్లో, వాగ్దానం చేయబడింది. అది ఇప్పుడు తెల్లవారుజామున రక్షణ కలుగుతుంది అని అన్నాం అనుకోండి, దానికి మనం 3 లేఖనాలు చూపించాలి. 3 లేఖనాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. అలాగా స్థిరపరచబడడం అనేది 3లో స్థిరపరచబడతారు. 3 అనేది స్థిరం. అందుకని మనల్ని కూడా ఆయన 3లోనే, ఇప్పుడు 3వ వెయ్యిలో ఉన్నారు, 2000 దాటి 3లో ఉన్నారు. వాళ్ళు కూడా 3లో ఉన్నారు. అయితే వాళ్ళని ఇంకా ఆయన బ్రతికించలేదు, ఎందుకంటే మన దగ్గర ఇంకా అవ్వలేదు. అందుకనే ఉదయం అనేది ఎలాగైతే తప్పక వస్తుందో అలాగే ఆ తొలకరి వర్షము, కడవర వర్షము ఎలాగైతే వస్తుందో అలాగే ఆయన రాకడ కూడా. అంటే ఆయన రెండవసారి ఎలా వస్తాడు చెప్పండి? తొలకరి వర్షముగాను కడవర వర్షముగాను ఆయన వస్తాడు. ఆయన నామమున హల్లెలూయా. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఆయన వస్తాడంటే ఎప్పుడు వస్తాడని ఉంది? ఉదయాన్నే వస్తాడని, తెల్లవారుజామున వస్తాడని. ఈ పిల్లంగారు సంఘాల్లో పనికిమాలినోళ్ళు కొంతమంది
1948లో జరిగిపోయిందని కూడా ఒకడు ఉన్నారు. ఏమండి, 1963లో జరిగిపోయిందని ఒకడు ఉన్నాడు. ఈ మొహం గీరుకునేవాళ్ళు, లేఖనాలు ఎరగనోళ్ళు, ఆ విధంగా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏమి వాక్యం చెప్తుందంటే, ఉదయించును, ఉదయము తప్పక వచ్చు రీతిగా. రేపు ఉదయం అనేది తప్పకుండా వస్తుంది. ప్రతిరోజు ఉదయం అనేది తప్పక ఉంటుంది. ఆయన ఉదయం అయితే ఎలాగైతే తప్పకుండా వస్తుందో, అంటే ఉదయం వస్తేనంటే దాని అర్థం ఏమిటి? ఉదయాన్నే వేకువ నక్షత్రం ఎలా ఉదయిస్తుందో, సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అదే విధంగా తప్పకుండా ఆయన వస్తాడు. ఇప్పుడు రేపు చుక్కపడవదని ఎవరైనా చెప్తారా? చెప్పలే. రేపు సూర్యుడు ఉదయించడు అని ఎవరైనా అంటారా? తప్పకుండా ప్రతిరోజు ఉదయం అనేది ఉంటా ఉంటుంది. అంటే సూర్యుడు వేకువ చుక్క ఉదయించడం అనేది ఉంటుంది, సూర్యుడు ఉదయించడం అనేది కూడా ఉంటా ఉంటుంది. అవి ఎలాగైతే తప్పగా ఉంటాయో రెండవ రాకడ కూడా తప్పనిసరిగా జరుగుతుందని అర్థం. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. ఎలా వస్తాడంటే ఆయన చెప్పండి. తొలకరి వర్షం వలె, కడవరి వర్షం. అంటే పెంతెకోస్తు పండుగ దినం ఎప్పుడు? అది 8వ దినం. అదే జూబిలీ 50వ రోజు. అంటే వాళ్ళు 49 అనగా 50వ రోజు ఆదివారం. అంటే 50 అంటే జూబ్లీ, 7 వారములు, 7 ఏళ్ళు 49. 50 అంటే ఆదివారమే వస్తుంది. అది 8వ దినం. ఆ 8వ దినములో పెంతెకోస్తు పండుగ నాడు తొలకరి వర్షం కురిసింది. అలాగే ఇప్పుడు కూడా తొలకరి వర్షము, కడవరి వర్షము ఏకముగా. ఏమండి చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. ఎలా వస్తాడంటే చెప్పండి? వర్షములాగా వస్తాడంట. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవ వర్షములే ఆయన మన యొద్దకే వచ్చును. ఎప్పుడు? 2 దినములు, అంటే 2000 సంవత్సరాల ముగింపును. ఎందుకంటే మనకు ఇవ్వబడిన సమయం 2000 సంవత్సరాలే. మళ్ళీ 2000 సంవత్సరాలు ఎప్పుడు ముగించబడతాయి? ఆయన వచ్చినప్పుడే ముగించబడతాయి. రెండవ రాకడతో 2000 ముగించబడతాయి. అందుకనే 1996లో ఆయన వేకువ నక్షత్రముగా ఆయన దిగి వచ్చాడు. ఉదయం తప్పక వచ్చు రీతిగానే ఉదయం వచ్చిందంటే ఆయన వచ్చాడు కాబట్టి ఉదయం వచ్చింది. ఆయన రాకపోతే ఉదయం వస్తా రాదు. వేకువ నక్షత్రం ఉదయించకపోతే ఉదయం రాదు, సూర్యుడు ఉదయించకపోతే పగలు రాదు. కాబట్టి ఇక్కడ కూడా ఇలా ఉదయం, అందుకని ఆయన ఉదయ నక్షత్రం అంటారు. సూర్యోదయం వేరు, ఉదయ నక్షత్రం వేరు. సూర్యోదయాన్ని సూర్యోదయం అంటారు. వేకువ చుక్క ఉదయించినప్పుడు ఉదయ నక్షత్రం, ఉదయం అంటారు. కాబట్టి పిల్లారా, ఆయన తప్పక వచ్చేవాడు. కాబట్టి 2000 సంవత్సరాల ముగింపులో ఆయన తప్పక వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన నమస్కారం. ఎందుకంటే 2 దినాలే మనకి ఇవ్వబడింది. ఎందుకంటే 3వ దినములో మనల్ని స్థిరపరచాలి, వాళ్ళని కూడా స్థిరపరచాలి. మనదైపోయిన తర్వాత వాళ్ళని స్థిరపరచాలి. వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆయన కోసం. ఇప్పుడు ఆ దేశంలో ఆ మోషేలియాల కోసము, ఆ నీతిసూర్యుడైన మెస్సయ్య కోసము వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మనదైపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. వాళ్ళ వైపు తిరగబోతున్నాడు. ఇప్పుడు ఈ తొలకరి వర్షము, కడవరి వర్షం. అందుకనే యాకోబు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగానే రెండవసారి ఆయన ఉదయించినట్లు, అంటే తెల్లవారుజామున వచ్చినట్లు. అందుకని ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించున్నట్టున్నాడు ఆయన. కాబట్టి ఉదయం తప్పకుండా వచ్చిందా లేదు? ఇది ఆత్మ సంబంధం ఉదయం. ఇది కళ్ళకు కనబడేది కాదు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, కళ్ళకు కనపడుతుంది. వేకువ చుక్క ఉదయించాడు, ఉదయించినప్పుడు చీకటి పోయి వెలుగు రావడం మనం చూస్తున్నాం, కళ్ళకు కనపడుతుంది. ఇదేమిటది? అదృశ్యమైనది. ఆయన నామనిస్తాం. ఇప్పుడు వాక్యం ఉంది, నువ్వు చూడగలవా? వినగలవు అంతే. అందువలన ఇది అదృశ్యమైన వెలుగు అన్నమాట. వాక్యమే వెలుగు. వెలుగేమిటిది? కంటికి కనబడేది కాదు. ఆయన ఆ రోజుల్లో నేను లోకమునికి వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. వెలుగు అనగా వాక్యం అని. ఈ వెలుగును కంటితో చూడొచ్చు,
కానీ ఈ వెలుగుని చెవిటితో మాత్రమే వినగలవు తప్ప పరలోక వెలుగుని కళ్ళతో చూడగలిగేది కాదు. అందుకని ఇది దృశ్యమైనది కాదు. దృశ్యమైనది అంటే కంటికి కనబడేది కాదు, కంటికి కనబడినటువంటిది. ఆయన మనుషులు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చాడు. మరి తొలకరి వర్షం ఎప్పుడు కురిసింది అంటే 7వ దూత కాలంలో కురిసింది. 7వ దూత కాలంలో, అది కూడా మనుష్య కుమారుని కాలమే. ఎందుకంటే మొదటి రాకడలో మనిషి కుమారుడుగా ఉన్నాడు ఆయన. ఆ మొదటి రాకడలో మనిషి కుమారుని యొక్క పరిచర్యలో ఏమైతే జరిగాయో అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, ఆ పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరము, అలాంటివి మరలా తిరిగి బ్రహ్మాం గారి పరిచర్యలో జరిగాయి. కాబట్టి అది మనిషి కుమారుని యొక్క దినం. ఆ మనిషి కుమారు దినముల్లో అంటే సాయంకాలము, అర్ధరాత్రి, కోడి కూసే వేళ, ఇవన్నీ కూడా మనిషి కుమారు దినాలు. ఈ తెల్లవారుజాము ఏమంటే మనిషి కుమారు యొక్క దినం. అందుకని మనిషి కుమారు దినముల్లో ఒక దినం ఉంది బైబిల్. ఇది పునరుద్ధాన దినం. ఇదే దినం, ఇది పునరుద్ధాన దినం. ఈ మనిషి కుమారు దినముల్లో ఒక దినమున ఆయన వస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు మనిషి కుమారుని దినముల్లో ఒక దినమే వేకు నక్షత్రము దినమైనది. ఇదే తీర్పు దినమైనది. ఆయన అందుకని సాయంకాలం కానీ, అర్ధరాత్రి కానీ, కోడి కూసే వేళ కానీ తీర్పు దినము కాదు. ఇప్పుడు తెల్లవారుజామున తీర్పు ఆరంభమవుతుంది. కాబట్టి 7వ దూత యొక్క వర్తమానం ఏమిటంటే అది తొలకరి వర్షం. అది తప్పక వచ్చింది ఆ రోజుల్లో. ఇది కడవరి వర్షమైనది. ఆయన మనుషులు హల్లెలూయా. కడవరి వర్షం వచ్చి రీతిగానే ఆయన వచ్చాడు. కడవరి వర్షం వలె ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే కడవరి వర్షం యొక్క కాలంలో ఆత్మ కుమ్మరిస్తున్నాడు ఆయన మరల. అంటే పొలంలో తొలకరి వర్షం పడుతుంది, మరలా కడవరి వర్షం పడుతుంది. అలాగే ఇప్పుడు కూడా, ఎందుకంటే భూఫలము నిమిత్తం ఆ పంట బాగా పండాలని, ఫలింపుకు రావాలని, నీవు కూడా ఇక్కడ ఆత్మీయంగా ఫలింపుకు రావాలని, ఆత్మీయంగా నీవు కూడా ఆయనకు తగినటువంటి ఆ ఫలాలు కలిగి ఉండాలని ఇప్పుడు ఈ యొక్క తొలకరి వర్షమును, మరలా కడవరి వర్షమును ఈ లవోదికయ సంఘ కాలంలో ఆయన అనుగ్రహించాడు. ఆయన హల్లెలూయా. అందుకనే వీటిని మనుష్య కుమారు దినాలు అంటారు. అలాగే మనుష్య కుమారు దినములో ఒక దినమైన యొక్క చివరి దినమైనది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత ఉదయం వచ్చేసింది. ఇప్పుడు 2000 సంవత్సరాల ముగింపులో మారబడి, ఇప్పుడు ఎవరైతే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నారో, ఎవరైతే వాక్యం విన్నప్పుడు ఆత్మచేత కదిలించబడ్డారో, చెప్పించుకోరు వాళ్ళు. కాబట్టి ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన వస్తానని చెప్పాడు. ఆయన కడవరి వర్షం వలె, కడవరి వర్షం ఎలాగైతే తప్పకుండా వస్తుందో అలాగే ఆయన కడవరి వర్షం వలె పరిశుద్ధాత్మగా వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నిద్ర మేల్కొల్పుతున్నాడు. వేకు జామున పరిశుద్ధాత్మ, వేకు దూతగా పరిశుద్ధాత్మ నిద్ర మేల్కొల్పి, అంటే బయటకు పిలిచి, ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు బయటికి పిలిచి తీసుకొని వెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? నీతిమంతులు పైకి వెళ్ళిపోయిన తర్వాత, ఎత్తబడిన తర్వాత ఏమండి, అప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత మోషే వస్తారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? 3వ దినములోనే వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? బాగు చేస్తారు, స్వస్థపరుస్తారు, బ్రతికిస్తారు. అంటే వర్తమానం వల్ల, అంటే అపోస్తుల బోధ వల్ల వాళ్ళు తిరిగి మరలా బ్రతికించబడతారు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లరా ఆలోచన చేయండి. యూదుల వైపు ఆయన తిరగబోతున్నాడు. 2 దినములైన తర్వాత మనం ఇప్పుడు ముగింపులో ఉన్నాం, తెల్లవారుజాములో ఉన్నాం. ఆయన మన స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఆయన ఉదయం తప్పక వచ్చు రీతిన ఆయన తప్పక
వచ్చాడు కాబట్టి ఎత్తబడే సమయమైనది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యూదుల వైపు ఆయన వెళ్ళబోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళబోతున్నాడు చెప్పండి? యూదుల దగ్గరికి వాళ్ళని బాగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ భూమిని సేద్యపరచు, వాడు కనిపెట్టుకున్న రీతిగా ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో ఆ తొలకరు వర్షము కొరకు, కడవరు వర్షము కొరకు, అంటే వ్యవసాయకుడు ఎలా కనిపెట్టుకుని ఉన్నాడో అలాగే రాకడు కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి కోసమే ఈ తెల్లవారుజామున వచ్చాడు. వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి వారి కోసం, ఆయన రాజ్యం కోసం కనిపెట్టుకుని ఉన్న వారి కోసం, ఆయన ఎప్పుడు వస్తాడో నేను వెళ్తానని ఆ మనసు ఆయన మీద పెట్టి ఉన్నటువంటి వారి కోసం వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆలోచన చేయండి. ప్రతి మాటగా అలా చూస్తారు ఆయన, ప్రతి వాక్యములో ఉంటేనే. అందుకని ఆ రోజుల్లో పూర్తిగా ధర్మశాస్త్రములో ఒక్క మాటలో కూడా తేడా లేకుండా ధర్మశాస్త్రం అంతటిలో యెహోషువ కాలేబులు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. కొన్ని పాటించారు, కొన్ని పాటించలేదు, పూర్తిగా చేయరా. అన్ని ఆజ్ఞలు నెరవేరిస్తేనే వస్తారు. లోకాలంలో 8 మందే రక్షించబడ్డారు. ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆ రోజు. ఇప్పుడులాగానే కొన్ని కోట్ల మందిలో 8 మందే రక్షించబడ్డారు. ఈ ఉదయాన్ని కూడా 8 మంది పిల్లారా, మనము లేకపోతే 2 అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ తెల్లవారుజామున కూడా కొద్ది మందే ఉంటారు. 8 మందో 2 కాదు, కొద్ది మంది. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే ఏలియా దినాలు ఏలి ఒక్కడి అర్థమైనా. అలాగే బైబిల్లో సత్యం వైపు, సత్యం మీద నిలబడిన కొద్ది మంది. ఏలియా దినాలు ఏలియా ఒక్కడు ఒకవైపు నిలబడితే అబద్ధం వైపు అనేక మంది ఉన్నారు. మేకాయ కాలంలో మేకాయ ఒక్కడు సత్యం వైపు నిలబడితే అబద్ధం వైపు చాలామంది ఉన్నారు. ఈనాడు సత్యాన్ని అనుసరించేవాడు కొద్ది మందే ఉంటారు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఉదయం తప్పక వచ్చే రీతిగా ఆయన వచ్చాడు కాబట్టి లేఖనాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఎత్తబాటు కూడా జరుగుతుంది. భూమి మీదకి ఆయన రాజ్యం రాబోతుంది కాదు. ఎందుకంటే వేకు చుక్క తర్వాత ఆ రాజ్యమే భూమి మీద 1000 ఏళ్ళు వచ్చి ఆయన తన ప్రజలతో పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉండేవారు ఎవరనంటే దూతల వంటి వారు. దూతలు అనగా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కానీ ఆ దూతల పరిశుద్ధుడు తప్ప మరి ఏమీ చెప్పలేదు. కానీ నీవైతే హల్లెలూయా, హల్లెలూయా, స్తుతులు, స్తోత్రాలు, ఆమేన్ అని ఇవన్నీ చెప్తుంటాం. అందుకని అవి స్తుతించడానికి ఆ దూతలు సృష్టించుకున్నాడు. నువ్వు కూడా దూత వల్ల మారితేనే. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? సిగ్గుపట్టలేదు. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ఆయన వ్యవసాయకుడు ఎలా కనిపెట్టుకుని ఉండాలి. మన వ్యవసాయకుడు ఆయనే. మనము ఆ భూఫలం నిమిత్తము మనం కనిపెట్టుకొని ఉన్నాము. 2000 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన వచ్చాడు. హోషేయ గ్రంథంలో చెప్పబడతా ఉంది. ఇప్పుడు ఆయన తప్పక వచ్చు, ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన వచ్చాడు. ఉదయం తప్పకుండా వచ్చింది. ఇది ఉదయకాలం, ఇది నిద్ర మేలుకునే సమయం. ఇది నీవింకా పడుకొనే ఉంటున్నావు, స్తుతించడం లేదు, హల్లెలూయా చెప్పడం లేదు, నోరు తెరవడం లేదు. నీ పిల్లలు తినకపోతే పెద్దగా అడుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.